హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాని తర్వాత అందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి. అమ్మ బాబు, ఎండలు మాత్రం ఏం విపరీతంగా ఉంటున్నాయండి. అన్ని చోట్ల అలాగే ఉంటున్నాయి కదా. ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి వచ్చేసారు. ఇంక వీళ్ళని అయితే పడుకోబెట్టేశానండి. కన్నా అయితే పడుకొని లేచి వచ్చి కూర్చున్నాడు. ఇంకా హనీ అయితే మంచం మీదే ఉంది చూడండి. లెగవమంటే లెగవట్లేదు, బద్ధకంగా అయితే ఉంది. ఇంక ఇది వచ్చేసి ఎప్పటి నుంచో అయితే అడుగుతుందండి. అని అయితే యూనికార్న్ సెట్ కావాలని ఇంకా బర్త్డే రోజు అయితే ఆర్డర్ పెట్టామండి. ఇంకా అదైతే ఆ రోజైతే వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు అయితే తీసి ఓపెన్ చేస్తున్నాము. ఇంకా దీనికి వచ్చేసి ఇది వచ్చేసి 270 ఏమో పడిందండి. నాకు తెలిసి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంటే ఛార్జెస్ అయితే ఎక్కువ తీసేసుకుంటున్నారండి. దీనికన్నా ఏదన్నా మంచి స్టేషనరీ లాంటివి ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవటమే బెటర్ అనిపించింది. మేమేమో నెతికాం కానీ ఎక్కడ దొరకలేదు బయట మా ఊళ్ళో. ఇంకా అందుకే ఆన్లైన్లో అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చేసి 270 ఏమో పడిందండి రేటు. చూసారా, ఇలాగా ఒకటి ఫస్ట్ అయితే యూనికార్న్ బ్యాగ్ వచ్చింది, దాని తర్వాత పౌచ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది డైరీ లాంటిది అయితే వచ్చింది, నోట్ ప్యాడ్ లాంటిది. ఉండటానికి క్వాలిటీ అది పర్లేదండి, బాగానే ఉంది. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, అలాగైతే ఉంది. ఎప్పటి నుంచో అయితే అడుగుతుందండి. కాకపోతే వాళ్ళు అడిగినప్పుడల్లా ఎమ్మటే మనం కొనిచ్చేస్తే దాని వాల్యూ అయితే తెలియదండి వాళ్ళకి. ఇంకా అందుకే ఇది బర్త్డే అయితే అకేషన్ ఉంది కదా, ఇలాంటి టైంలో కొనిస్తే నా బర్త్డే గిఫ్ట్ కదా అని దాచుకుంటారు పాడు చేయకుండా అని చెప్పేసి అయితే ఇంకా ఈ బర్త్డేకి అయితే తీసిచ్చామండి ఇది. ఇంకా దీంట్లో వచ్చేసి పౌచ్లో అయితే పెన్సిల్ అలాగే పెన్ను ఇంకా క్రయాన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. పర్వాలేదు, ఇది 270 అయితే వర్త్ అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. పైన పౌచ్ అదంతా. నోట్ ప్యాడ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు స్కూల్ ఏం లేదు కదా, దాచేసుకొని నెక్స్ట్ ఇయర్ స్కూల్ తీసాక ఇంకా నీ స్టడీ టేబుల్ దగ్గర అయితే పెట్టుకుందు, దాచేసుకో అని చెప్తున్నానండి. ఇంకా హనీకి ఆర్డర్ ఇచ్చాక ఇంకా కన్నాకి ఇవ్వకుండా ఉంటే ఊరుకుంటాడా? ఆ రోజే వీడు కూడా ఇచ్చేసుకున్నాడండి. వీడేంటో డోరోమన్ సెట్ అని చెప్పేసి వీడు ఆర్డర్ ఇచ్చాడు. చెప్పాలంటే హనీ దానికన్నా ముందే వచ్చింది కన్నాది. కాకపోతే నేను ఏంటంటే ఈ హనీకి కన్నా ఫస్ట్ కన్నాకు చూపించామంటే నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, కన్నాకి ఇచ్చారని హనీ ఎక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పేసి దాచేసామండి. ఇంకా దాచేసి ఇంకా వాళ్ళ అక్కతో రావటం చూసాడు. ఇంకా నీది 2 days లేట్ అవుతుందంట ఆర్డర్ అని చెప్తే ఇంక ఏడవటం స్టార్ట్ చేశాడండి. ఇంకా తర్వాత ఇంక రూమ్లో దాచాం కదా, ఇంకా అక్కడికి తీసుకొచ్చి ఇచ్చామండి. ఇది వచ్చేసి నాకు ఇది చాలా అంటే చాలా వేస్ట్ అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. ఇది కూడా 280 ఏమో పడింది, కానీ అసలు నిజంగా వేస్ట్ అండి. ఇది ఏమీ రాలేదు. ఒక 2 పెన్సిల్స్, ఒక ఎరేజరు, ఒక 6 క్రయాన్స్, ఒక కంపాక్స్ వచ్చిందండి. అసలు ఆ రేట్కి వాళ్ళు ఇచ్చిన దానికి అసలు సంబంధమే లేదు, అలాగైతే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజు వచ్చేసి గురువారం అనమాట. ఇంకా ఆ రోజు నుంచి పిల్లలకైతే స్కూల్కి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక మేము ఏంటంటే మార్నింగ్ 7:30 కల్లా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి. బాబా గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని అది లేపి ఇంకా వాళ్ళకు కూడా హెడ్ బాత్ చేసి ఇంక పని చేసుకుని ఇంకా 7:30 కల్లా వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ పూటే వెళ్తామండి, ఎందుకంటే మార్నింగ్ హడావుడైపోతుంది. పిల్లలేమో లెగవటానికి పేచీ పెడతారు. ఇంకా వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుందని ఎప్పుడు ఈవినింగే వెళ్తాము. ఇంక ఈరోజు వెళ్ళాల్సి వచ్చి మార్నింగే వెళ్ళాము. అభిషేకం అయితే చేయించుకుందాం అనుకున్నామండి. ఏంటంటే అభిషేకం చేయించుకోవాల్సి వచ్చింది, ఇంక అందుకనే మార్నింగే వెళ్ళిపోతున్నాము. వచ్చేసి ఇంక మేమైతే వెళ్ళేసరికి ఒక 10 minutes అయితే లేట్ అయిపోయిందండి. ఇంక అప్పటికే రెడీ చేసి పెట్టేశారు. ఇంక మా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంక మేము వెళ్ళేసరికి అన్నీ స్టార్ట్ చేసేస్తారు. ఇంక నేను పట్టుకెళ్ళి కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి కూడా తీసేసి అయితే పెట్టేశాను. చేసి ఆధ్యాత్మిక అధ్యయనము చేసి ఆత్మానుసంధాన సాధన చేసి గురువులకే సద్గురువు గగనసిన వెంకు సాధ్య శిష్యులకెప్పుడు అభిషేకము చేయగరారండి. సాయికి అభిషేకము చేయగరాయండి. ఇటుకరాయి తల కట్టుగుడ్డ తన గురు ప్రసాదముగా భావన చేసి ఇటుకరాయి తల కట్టుగుడ్డ తన గురు ప్రసాదముగా భావన చేసి గురువాగ్రవి శరణే పరమందున స్థిర నివాసుడై బ్రోచికి అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. కన్నవారు గురువుగా భక్తుల పాలిటి కల్పవృక్షముగు శిష్యుల పాలిటి కామధేనువుగా అణువణువుగా బ్రహ్మాండమునందిన ఆత్మ సామ్రాజ్య చక్రవర్తికి అభిషేకము చేయగరారండి. శ్రీ శరణ సాయికి అభిషేకము చేయగరారండి.
పత్రికామన్న పరమేశ్వరుడే గంగా భవాచ దేవగిరి అమ్మల అది పెట్టాం పత్రిక. ఇంకా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకు ఫుల్గా వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు, ప్లస్ నేను చేస్తూ వీడియో అయితే తీయలేను సరిగ్గా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడక్కడైతే తీసానండి. ఇంకా నేను వీడియో తీస్తే అభిషేకం చేస్తే ఆంటీ ఎక్కడ తిడతారా అని భయం వేసింది సగం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభిషేకం అయ్యాక బాబాని అయితే రెడీ చేస్తారు. ఇంక ఈ లోపు అయితే కొంతసేపు నేనైతే బాబాది నామం చెప్తూ అయితే కూర్చున్నానండి. ఇలా మార్నింగ్ పూట టెంపుల్స్కి అది వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి మనసు, అలాగే మైండ్ కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంక మేమైతే కూర్చున్నాము. ఇవాళ అభిషేకం చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అని బర్త్డే రోజు అయితే బర్త్డేకి అలాగా కొంచెం అటు ఇటుగా డబ్బులు అయితే ఇస్తుంది అమ్మ అన్నదానానికి. ఇక్కడ గురువారం అన్నదానం అయితే చేస్తారండి. ఇంకా ఈ అన్నదానానికి సరిపడా డబ్బులు అయితే వారానికి ఒకళ్ళు అలాగ ఇస్తారు. ఈ ఇయర్ ఈ వీక్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే వీక్ అయితే ఇవ్వాలి, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఇచ్చింది అమ్మ అని బర్త్డే స్పెషల్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ కూడా అమ్మ ఇచ్చింది. ఇంకా దానికోసం మనం అన్నదానానికి ఇస్తే ఏంటంటే మన చేత అభిషేకం అలాగే మధ్యాహ్నం ఆరతి అయితే చేపిస్తారండి. ఇంకా బాబాని అయితే ఇలా రెడీ చేసేసారు. ఇప్పుడు వచ్చేసి అక్షింతలతో బాబాకి అదాంగ పూజ అలాగే అష్టోత్తరాలయ పూజ అయితే చేపిస్తారండి. ఒక 20 నిమిషాల దాకా పడుతుంది పూజ. ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే మార్నింగ్ పిల్లలకు పాలు కాయలేదు, మేమేంటంటే టీ కూడా తాగకుండా వెళ్ళిపోయామండి, టైం అయిపోతుందండి అని. ఇంక ఈ పూజ అయ్యే లోపు అయితే నాకు లో బీపీ అయిపోయినట్టు అయిపోయి నిజంగా కళ్ళది తిరిగేసినాయండి. ఇంక నేనైతే పూజ అయిపోయింగానే ఒక 10 మినిట్స్ కూర్చున్నాను. అప్పుడు దాకా నాకైతే తగ్గలేదండి, కళ్ళు ఒకటే తిరిగేసినాయి. మేమైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయాక కూర్చున్నాము. అంకుల్ చూడండి కన్నాని ట్రా అని పిలిచాడంట, చక్కగా వెళ్ళి కూర్చున్నాడు. మొహమాటం అండి, బయట వాళ్ళ దగ్గరికి అది తొందరగా వెళ్ళడు. నేను కూడా చూడలేదు, అని పిలిచారనుకుంటా. ఇంకెళ్ళిపోయి అంకుల్ దగ్గర అయితే కూర్చున్నారు. బాబా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో కదా విగ్రహం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంకుల్ అయితే బిస్కెట్లు అయితే ఇచ్చారండి కన్నాకి. వాడు చూడండి కౌంట్ చేసుకుంటున్నాడు ఎన్ని ఇచ్చారని. ఈ మధ్య కొంచెం అలవాటు అవుతుందండి, ఎవరన్నా పిలిచినా వెళ్తున్నాడు, ఎవరన్నా క్వశ్చన్ చేసినా ఆన్సర్ అయితే ఇస్తున్నాడు. ఇదివరకు అస్సలు అట్లా ఉండేవాడు కాదు, మొహమాటంగా అట్లా ఉండేవాడు. ఇంక ఇది వచ్చేసి మా బాబా గుడి దున్ని అనమాట. ఇంక వీళ్ళైతే ప్రసాదం తెచ్చుకున్నారు. ఫస్ట్ అయితే తినేసేమన్నాను, వీళ్ళకి కూడా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, పిల్లలు కూడా వాటర్ అంటానే ఉన్నారు. ఇంక మనం అన్నప్రసాదానికి ఇస్తాం కదా, ఇంక ఇలా రిసిప్ట్ అయితే వేసి ఇచ్చారండి. ఇంకా అమ్మ పేరు అయితే రాయిపించాను, అమ్మాయి కదా ఇచ్చింది. ఇంక ఇక్కడ అదే నవ్వుతున్నాను, ఎవరి పేరు రాయమంటే అమ్మ పేరు రాయిపించాను అని చెప్తే నవ్వుతున్నారు మా వారు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ దుని చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేయటానికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే గురువారం దుని అయితే వెలిగిస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే దుని అయితే వెలిగించారు కదా, ఇంకా దాని చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. నా పెళ్ళవ్వక ముందైతే ఈ బాబా గుడి కట్టిన కొత్తలో ఇంక మేమే హారతిలో ఇస్తూ ఉండేవాళ్ళమండి. రోజు మా ఇంటి దగ్గర నుంచి సైకిల్ అయితే వేసుకొచ్చి బాబాకి అయితే హారతి ఇస్తూ ఉండేదాన్ని. అలా రోజు వచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మా ఊరికి కొంచెం దూరం అయిపోబట్టి రాలేకపోతున్నాము. వారానికి ఒకసారి కూడా రాము, ఒక్కొక్కసారి నెలకు ఒకసారి అలాగైతే వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ప్రసాదం తింటున్నారు. ఇంక మేమే దుదిని చుట్టూ అయితే దండం పెట్టుకుని వచ్చేసాక ఇంక ఓపెన్ బాబా దగ్గర కూడా దండం పెట్టుకుందామని అయితే వస్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే వెళ్ళేటప్పుడే ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తామండి. ఏంటంటే మార్నింగ్ ఇంక టైం అయిపోతుంది అభిషేకానికి అని చెప్పేసి ఇంకా దండం పెట్టుకోలేదు కదా, ఇంక వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చి బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. అప్పటికే టైం 9 అయ్యింది. ఎండ చూసారా ఏం విపరీతంగా వేస్తున్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఆ రోజు ఏంటో ఊరేగింపు అయితే ఉంది, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మధ్యాహ్నం అయితే రమ్మన్నారు ఆంటీ మధ్యాహ్నం భోజనాలు. అప్పుడు మేము అన్నాము టైం లేదులే ఆంటీ, ఇంకా రామ్లే, ఇంకా ఏంటంటే పైన ఇల్లు కడుతున్నాం కదా, పనులది వస్తున్నారు కదా, ఇంకా ఉండాలి కంపల్సరీగా వాళ్ళ దగ్గర. ఇంకా అందుకే కుదరదులే, మళ్ళీ ఎండ కూడా ఎక్కువ వేస్తుంది కదా, ఇంకా రామ్లే అభిషేకం అయితే చేయించుకున్నాం కదా, మీరే కానిచ్చేయండి భోజనాలు అన్నీ అయితే చెప్పేసి వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే చూసారా చీర అయితే ఇంక మార్చేసుకుని ఇంకా 3 అయితే పెట్టేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసామండి. ఇంక టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా మేమైతే టీ పెట్టుకుని పిల్లలకైతే పాలు కాసి ఇచ్చేసాను ఇంటికి రాగానే. ఇంకా కర్రీకి వచ్చేసి ఒక పక్క
పక్కన కొబ్బరి ముక్కలు, కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దామని, ఇంకో పక్కన ఏంటంటే పప్పు మామిడికాయ వండుదామని అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మామిడికాయలు చూస్తే ఆగరండి పిల్లలు, చూసారా ఇలా కోయించుకొని ఉప్పు కారం అయితే పెట్టించుకున్నారు. అప్పటికే పప్పులో కోసిన ముక్కలు కూడా సగం అయితే తినేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అయితే కోయించుకున్నారు. ఇంక నేనైతే ఆల్రెడీ రాగానే పప్పు అయితే నానబెట్టేశాను తొందరగా ఉడికిపోతుందని. ఇంక ఇప్పుడైతే కడిగేస్తున్నానండి. మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం చేసినా ఈ ఆడవాళ్ళకి వంట పని మాత్రం తప్పదు కదా. ఇంకా వంటింట్లో ఉండలేకపోతున్నామండి. మార్నింగ్ నేనైతే 8 లోపల వంట అది ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు అటు వెళ్ళి రావటం వల్ల లేట్ అయ్యింది. అసలు నేను వంట చేసినంతసేపు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోవాలా అనిపించేసిందండి. ఇంకా పప్పులో అయితే పసుపు వేసేసి ఇంక పైన ఇలా మామిడికాయ ముక్కలు పెట్టేసి ఇంక ఇలాగైతే కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చేటప్పటికి పప్పు అయితే ఉడికిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క అయితే పచ్చడికి కూడా ఏం చేసుకున్నాను, ఇంకో పక్క ఏంటంటే మజ్జిగ కూడా తిప్పేసుకుంటున్నాను. పని వాళ్ళకి టీలు కాఫీలు ఇడ్లీ కన్నా మజ్జిగ ఇస్తే చల్లగా ఉంటుంది కదా, ఇంకా వాళ్ళకి కూడా మజ్జిగ అయితే చేసి ఇస్తున్నానండి. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కదా, వాళ్ళు కూడా టీ అది ఇస్తే తాగట్లేదు సరిగ్గా, ఇంకా అందుకే మజ్జిగ అయితే ఇస్తున్నాము. ఇంక ఇలా మజ్జిగ చేసేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది కదా, ఇంకా చల్లగా అయినాక వాళ్ళకైతే ఇచ్చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పచ్చడికి అయితే వేయించేసుకున్నాను కదండి, ఇంకా అదైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది. ఇంక ఇదైతే ఒక గిన్నెలోకి పెట్టేసుకుని దీన్ని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఈ పప్పులు అయితే క్రంచీగా బాగుంటాయి తినేటప్పుడు, అందుకే ఎక్కువ వేసుకుంటాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే కుక్ అయిపోయింది. పప్పుని పక్కన పొయ్యి మీద పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లోనే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే తాలింపు పెట్టేయాలి. నేనేంటంటే పప్పులోనే పప్పు ఉడికిపోయాక దాంట్లోనే కారం అది కూడా వేసుకుని కొంచెం కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే తాలింపు పెట్టేస్తాను. నేను ఏంటంటే తాలింపు పెట్టేటప్పుడు ఊరిమిరపకాయలు అయితే వేస్తానండి. ఇలా ఊరిమిరపకాయలు వేస్తే ఏంటంటే ఈ పప్పులో ఉంటాయి కదా, కొంచెం పుల్లగా కారంగా బాగుంటాయి. ఇంకా అలాగే నంజుకుని కూడా తినేసుకోవచ్చు, మనం సపరేట్గా వేయించి పెట్టక్కర్లేదు. ఇలా పప్పులో వేసేసినా బాగుంటుంది. స్పెషల్లీ మామిడికాయ పప్పులు ఇంకా బాగుంటుంది. ఇంక ఇలాగైతే పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి రేపుడికి పాలు కూడా తోడేయాలి కదా, ఇంకా నేనైతే పెరుగుకి పాలు కూడా కాసేసాను ఆల్రెడీ. ఇంకా అవి కూడా తోడేసేసుకున్నాను. ఈ చిన్న గిన్నెలో వచ్చేసి నైట్కి, ఇంకా పెద్ద గిన్నెలో ఏంటంటే రేపు మార్నింగ్కి. ఇంకా మనం వంట చేయటం ఎంత ఇంపార్టెంటో, వంట చేశాక కిచెన్ కూడా నీట్గా పెట్టుకోవటం అంత ఇంపార్టెంట్ అండి. ఇంకా కిచెన్ అంతా సర్దేసుకుని గిన్నెలో కడిగేసుకుని ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తున్నాను. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.